హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీకే వ్లాగ్. నేను మీ దీపాని. ఈరోజు రెసిపీ వచ్చేసి మా పల్లెటూరు స్టైల్లో ఎంతో రుచిగా త్వరగా చేసే గింజల పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఇది అన్నం, చపాతీ మరియు పూరీల్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందుకోసం ఇక్కడ నేను 500 గ్రాముల గింజలు తీసుకున్నాను. ఇందులో శనగలు, పచ్చి కంది గింజలు, అలసందలు కూడా ఉన్నాయి. వీటిని 5 గంటల సేపు నానబెట్టి తీసుకున్నాను. తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం చింతపండు వేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇందులోకి ముందే మనము మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కొద్దిసేపు తర్వాత మసాలాలో నుంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు ఇందులోకి గింజలను కూడా వేసుకోండి. మసాలా గింజలు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకొని మూత పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తరువాత కుక్కర్ని దించి చల్లారనివ్వండి. తరువాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ చూడండి, గ్రేవీ అనేది ఎంత మంచిగా వచ్చిందో. ఇది అన్నం, చపాతీ మరియు పూరీలోకి చాలా బాగుంటుంది. కానీ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.